అంత మాత్రాన మమ్మల్ని ఇక్కడ ఎందుకు మీరు ఇబ్బంది పెట్టాలి? మేమేమైనా ఇక్కడ ఉద్యమం చేస్తున్నామా లేదంటే ధర్నా చేస్తున్నామా? ఏం చేయలేదు కదా. మేము ఎందుకు వెళ్ళాలి? ఉన్నాయండి కాదండి. ఆగండమ్మా, పోలీసులు ఆగండి. ఎందుకమ్మా జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్. మేమేమి ఎవరి కోసం మేమేమి చేయట్లేదు. మా మట్టు మేము ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని ఎందుకు ఇక్కడ అరెస్ట్ చేయాలి? కారణం చెప్పండి, కారణం చెప్పండి. మా మట్టు మేము ఉన్నాం ఇక్కడ. ఉంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇక్కడ చూడడానికి రాకూడదా? మేము మాత్రం ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఇక్కడ ఉంటాం. ఏం చేస్తారో చేయండి. జై జగన్, జై జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ కు వస్తున్నారు. ఏదైతే క్యాండిల్స్ తోటి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ కు వస్తున్నారని తెలిసిన తర్వాత మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ వీళ్ళు ఉదయం నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మా నాయకులు ఇళ్లలో నుంచి బయటకు రానివ్వట్లేదు. ఎవరైనా బయటకు వచ్చిన వెంటనే హౌస్ అరెస్ట్ చేసి లోపల వేసేస్తున్నారు. ఇది చాలా ఘోరమండి. ఏదైనా ఉద్యమం ఒక్కరితోటే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఏం చేసినప్పటికీ కూడా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. మా నాయకుడిని చూసిన తర్వాత మేము ఇక్కడి నుంచి కదులుతాం. చావుడైనా చేస్తాం కానీ ఇక్కడ మాత్రం మేము ఉంటామండి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరికి వాడే ప్రత్యేక హోదా అనేది ఒక్కల సొత్తు కాదు. అదంటూ వచ్చిందంటే ప్రత్యేక హోదా అంటూ వచ్చిందంటే మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి. అమ్ముడు పోయే టీడీపీ ప్రభుత్వం కన్నా మా అన్న రావడం మాకు ఎంతో మిమ్మల్ని మేము ఆశిస్తున్నాం. జై జగన్. చెప్పేశారు అరెస్ట్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్